యేసుప్రభు వారు చెప్పారు, మీరు చింతించి మీ ఎత్తును మూరెడెక్కువ చేసుకోలేరు. కాబట్టి మీ చింతల యావత్తు నా మీద వేయండి. మీ చింతల యావత్తు నా మీద వేయండి. ప్రయాసపడి భారం మోస్తూ సమస్య నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని, నేను సాత్వికుడను దీన మనసు గలవాడు. నా దగ్గరకు వచ్చి మీరు నేర్చుకోండి. లర్న్, నేర్చుకోండి. యేసు ప్రభు ఎక్కడ ఏడ్చినట్లేదు, నిరుత్సాహపడి భయపడిపోయినట్టుగా ఎక్కడ కూడా లేదు. ఆయన ఆతురంగా, అక్కడ కూడా గెస్సెమనే దగ్గర ఆతురంగా ప్రార్థన చేశాడంతే, భయపడిపోలేదు. కారణం ఏంటంటే దేని విషయం చింతించే పరిస్థితి మనకి ఏం జరుగుద్దో జరగని, ఎలా జరుగుద్దో జరగని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా, మంచైనా చెడైనా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నా అనే మనసు నీకు వచ్చిందనుకో, కంగారు నీకు రాదు. కంగారు రాకపోవడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇవి ఎవడో నేర్పించే మంత్రాలు కాదు, నీ గుండెల్లోంచి రావాల్సిన మాటలు. ఏం జరిగినా ఫేస్ చేస్తా, ఏం జరిగినా యాక్సెప్ట్ చేస్తా. ఒకటి చెప్పిందో ఇది చెప్పిందో కాదు అని మీరు ఎప్పుడు మీ మైండ్ నిబ్బరమైన ఆలోచన ఇస్తుందో అప్పుడు మీరు చింతపడ. ఎప్పుడు మీకు చింత ఉండదో అప్పుడు మీకు భయం రాదు. కాబట్టి స్టేబుల్ మైండ్స్ ఎప్పుడు ఇలా ఉంటాయంటే, అబ్రహాముని ఎంతమంది అడుగుంటారు, వాళ్ళ ఆవిడ ఎన్నిసార్లు అడుగుంటుంది, ఏదో వాగ్దానం అన్నావు, ఎవడి మాట విన్నావో నువ్వు అని అంటది. లేదు లేదు, హాగరకేమో పిల్లలు పుట్టారు, ఈమెకేమో పిల్లలు పుట్టట్లా, వాగ్దానం ఏమో డిలే అయిపోతుంది. అవమానం అనిపించినా, పిలుపు ఏమైపోయింది అని అనిపించినా వాళ్ళు ఎదురు చూశారు. దేవునికి స్తోత్రం. కాబట్టి స్పష్టంగా చెప్తున్నాను, దీస్ వర్డ్స్ ఆర్ బిల్డింగ్ అవర్ స్పిరిచువల్ లైఫ్స్ అండ్ మోరల్ లైఫ్స్ and our physical lives. Whatever may be the challenges we face, let us stand still. యెహోవా చేయు కార్యాన్ని ఓరక నిలుచుండి, వెనక శత్రువు వచ్చేస్తున్న, ముందు ఆపద ఉన్న ఓరక నిలబడి చూడండి. ఎప్పుడు నిలబడగలమంటే చేసే ఆయన పని చేస్తున్నాడు అని మనకు అర్థమైనప్పుడు. ఇందులో మనం చేసేది ఏమి లేదు, చేసే ఆయన చేస్తున్నాడు. ఏం చేస్తాడో తెలీదు, కానీ ఏదోటి మాత్రం ఆయన చేస్తాడు. ఈ అవగాహన లేక 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగారు. 40 ఎందుకు లేట్ అవుతాయి, ఎందుకు శ్రమ కలుగుతుంది, ఎందుకు అదే స్థితిలో ఉంటారంటే ఆ అవగాహన నీకు తేడానికి. వారు యుద్ధం చూసి పారిపోతారేమో అని దేవుడు ఏం చేశాడంట, చుట్టూ మార్గం తీసుకెళ్ళడానికి ఉద్దేశం కాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ధైర్యంగా దేవుని కోసం ఫరో ముందు నిలబడిన దేవుడు మన పక్షాన్ని నిలబడ్డా అని అక్కడికి వస్తుందేమని చూసి ఇన్ని ప్రసంగాలు చేసిన, ఇన్ని కార్యాలు చూసి ఒకరు రాకపోతే ఇది రౌండ్ అయినా అన్నాడు. మళ్ళీ రౌండ్, మళ్ళీ అబౌట్ టర్న్. ఎన్ని సంవత్సరాలు? నీకు అవగాహన రావాలి. నీకు అవగాహన వచ్చిన తర్వాత అప్పుడు అన్నాడు, ఇప్పుడు వెళ్ళండి. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? కాబట్టి దేవుని కార్యాలని మీరు వేగవంతం చేయాలంటే మీలో రావలసినటువంటి మార్పులు మీలో రావాలి. ఆ మార్పులు వచ్చినప్పుడే కార్యాలు మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం.